హాయ్ ఫ్రెండ్స్! ఈ పెప్లమ్ టాప్‌కయితే 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే బాడీ పార్ట్ కోసం 15 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా. లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటే ఈ కార్నర్స్ సరిపోతుంది. ఇక్కడి నుంచి ఫుల్ షోల్డర్ కోసం 6 ఇంచెస్‌కి నేనొక మార్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్‌కయితే 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేస్తున్నాను. ఎవరికైనా 6 ఇంచెస్ మాక్సిమం సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసిన తరువాత, ఆ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నా. పైనున్న మార్క్‌ని, కిందున్న మార్క్‌ని కలుపుతూ ఈ విధంగా షోల్డర్ దగ్గర గూడా ఒక మార్క్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా గీసేస్తున్నా. ఇలా గీసిన తరువాత ఇప్పుడు మనం నెక్ కోసం 3 ఇంచెస్ పెట్టుకుందాం. ఈ విధంగా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడి నుంచి నెక్ డీప్‌కి నేనైతే 6 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా. మీకెంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. నేనిది పెప్లమ్ టాప్ కాబట్టి 6 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్‌ని, ఈ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత కింద కూడా మార్క్ చేసిన దాన్ని కలుపుతూ బాక్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కిందకైతే మార్క్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ ఆర్మ్ హోల్ రౌండ్ గీస్తాం కదా! అక్కడొక 1 ఇంచ్‌కొక మార్క్ చేశా. నేనైతే చెక్ చేస్తున్నాను. ఫుల్ ఆర్మ్ హోల్ షేప్‌కి అంటే మామూలుగా 16 అయితే 8 ఇంచెస్ పెడతాం కదా! ఆ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసి రౌండ్‌గా ఆర్మ్ హోల్ షేప్ అయితే గీసేస్తున్నా. ఓకేనా? ఇది బ్యాక్ అనమాట. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ అయితే గీసాం కదా! ఆల్రెడీ బాక్స్. ఇప్పుడు ఆ బాక్స్‌లో మనకు కావాల్సిన నెక్ అయితే గీసుకోవచ్చు. నేనేమో స్వీట్ హార్ట్ నెక్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేసేస్తున్నా. ఇలా డ్రా చేసిన తర్వాత కింద నడుముకి నేను నాది 7.5 ఇంచెస్ అనమాట. మీ రౌండ్ ఎంతుంటే అంత 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి దానికి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. నేను 7.5 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టా. 2 ఇంచెస్ ఒక మార్క్ పెట్టా. ఇప్పుడు చెస్ట్‌కయితే 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. ఖర్చు కోసం 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేశా. 34 సైజ్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసిన తరువాత పైనున్న 2 మార్క్స్‌ని, ఈ కిందున్న 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే మనం మార్క్స్ అయితే కలిపేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ షేప్ ఉంటుంది చూసారా? ఫ్రంట్‌ది అది కూడా గీసేసాను. ఫ్రంట్‌ది కొంచెం లోపలికి ఈ విధంగా అయితే గీసేసేయాలి. ఇలా గీసేసిన తర్వాత సైడ్ ఉన్న పీస్‌నయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసేసాననమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తరువాత ఫ్రంట్ పార్ట్‌ని సెపరేట్ చేసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది చూసారా? దానికోసమైతే నెక్ కోసం 3 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్క్ చేసిన తర్వాత నెక్ డీప్ ఉంటుంది చూసారా? దానికోసమైతే బ్యాక్ సైడ్ అయితే 5.5 ఇంచెస్ అయితే ఈ విధంగా అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి ఈ బాక్స్‌నయితే క్లోజ్ చేయాలనమాట. పైన ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసి, కింద గూడా ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే గీసేసేయాలి. ఇప్పుడు బాక్స్ అయితే క్లోజ్ అయిపోయింది. ఈ బాక్స్‌లో మీకు కావాల్సిన నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే వి నెక్ అయితే పెడుతున్నాననమాట. ఈ విధంగా వి నెక్ అయితే పెట్టుకోవాలి. ఇలా నెక్ పెట్టేసిన తర్వాత ఇంక కట్ చేసుకోవడమే. గాయ్స్ నేను షోల్డర్ దగ్గర ఇందాక హాఫ్ ఇంచ్ కింద గీసా కదా! నేనైతే కటింగ్ అయితే ఇందులో చూపియలేదు. కానీ మీరు కట్ చేసుకోండి. ఓకేనా? బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ గీసింది మీరైతే కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేయలేదనమాట. సారీ అది స్కిప్ అయిపోయింది పార్ట్‌లో. ఇప్పుడైతే నేను నెక్ ఉంటుంది చూసారా? ఆ నెక్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాననమాట. ఇది వి షేప్ కదా! ఈ వి నెక్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసాను. నేను బ్యాక్ సైడ్ అయితే ఒక థ్రెడ్ అయితే పెడతాననమాట. లాస్ట్‌లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం స్వీట్ హార్ట్ పెట్టాం కదా! అది కూడా ఇదే విధంగా స్వీట్ హార్ట్ నెక్ అయితే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ ఫ్రంట్ ఉంది కదా! అదైతే నేనైతే ఈ విధంగా కొంచెం లోపలికి కట్ చేయాలి. ముడతలనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే ఆర్మ్ హోల్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! నేనైతే ఒక కొంచెం పార్ట్ మిగిలిపోయిందని యూజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏమో ఫ్రంట్ పార్ట్‌కి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో బ్యాక్ పార్ట్‌కి పెట్టా. ఈ విధంగా నెక్ మాత్రమే స్టిచ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వి నెక్ ఈ విధంగా నెక్ మాత్రమే స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను మీకైతే నెక్ ఎలా స్టిచ్ చేశాననేది చూపిస్తాను.
నేనైతే నెక్ ఈ విధంగా ప్లేస్ చేసేసి నెక్ అయితే స్టిచ్ చేసేస్తున్నాననమాట. నాకు ఫ్యాబ్రిక్ మూవ్ అయిపోతుందని చెప్పి నేనైతే ఈ విధంగా పిన్స్ అయితే యూజ్ చేశాను. ఇలా పిన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఈజీగా అయిపోతుంది. ఎలా వేసుకుంటారంటే స్టిచ్ చూస్తున్నారు కదా వీడియోలో. ఈ లైనింగ్‌కి మనం చిన్న చిన్న కట్స్ పెడతాం గదా! ఆ కట్స్ వరకు వదిలేసి ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా అయితే ఏ నెక్ అయితే పెడతారో ఆ నెక్ చుట్టూరా ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ స్వీట్ హార్ట్ నెక్ పెట్టా గదా! దాన్నయితే చుట్టూరా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే వీ నెక్ పెట్టాం గదా! ఇప్పుడు ఆ వీ నెక్ కూడా అదే విధంగా కొంచెం కట్స్‌కొదిలేసి మిగతాది ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఇలా. మనం వీ నెక్ పెట్టాం గదా! కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఒస్తుంది గదా! అక్కడ మాత్రం కొంచెం కట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను జరిపేసేసాను. ఇలా జరిపేసి ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల వీ నెక్ అయితే అయిపోతుంది. ఈ విధంగా నెక్స్ అయితే కంప్లీట్ చేసేసేయాలి ఈ విధంగా. ఓకేనా? ఈ 2 నెక్స్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసేసాం కదా! ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మిడిల్ పీస్ ఉంటుంది చూసారా? నెక్‌కి ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని ఈ విధంగా అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇలా. కట్ చేసుకున్న తర్వాత ఇందాక కొంచెం వదిలేయమన్నాను కదా! అది చిన్న చిన్నగా ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవడానికనమాట. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది బ్యాక్ సైడ్‌కి తిరుగుతుంది. ఈ విధంగా అనమాట. కట్స్ అయితే పెట్టేసాను కదా! మనం ఆల్రెడీ పిన్స్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేనైతే పిన్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఇలా రిమూవ్ చేసేసి దీన్నైతే అటు సైడ్‌కి తిప్పేయాలనమాట. అది తిప్పుతాం అంటారు కదా! అది. ఇలా అయితే ఇటు సైడ్‌కి తిప్పేయాలి. ఇలా తిప్పేయడం వల్ల నెక్ అయితే నీట్‌గా వస్తుంది. ఈ విధంగా అయితే నేను నెక్ అయితే స్టిచ్ చేశాను. ఇది వీ నెక్ కదా! ఈ చుట్టూరు ఒక స్టిచ్ అయితే వేసి, ఆ చుట్టూరు గూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! అది కూడా ఇదే విధంగా అనమాట. నెక్ చుట్టూరా కట్ చేసేసుకోవాలి. నేనైతే చూపిస్తున్నా. ఎలా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఈ నెక్ అయితే షార్ప్ ఎడ్జెస్ దగ్గర జాగ్రత్త. ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసాను. బ్యాక్ పార్ట్ చూపిచ్చా కదా! సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. అందుకే మొత్తం చూపియలేదు. ఈ నెక్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసి చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకే కదా! ఇది ఇలాగా. అది కూడా బ్యాక్ పార్ట్ కూడా అంతే అనమాట. నెక్ చుట్టూరా ఒక స్టిచ్ వేసి, ఆ చుట్టూరు కూడా కలిపేసుకోవాలనమాట. నెక్‌ని అని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేయాలి ఈ విధంగా. నేను ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే, లైనింగ్ ఉంది కదా! ఈ లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలుపుతూ మనం అంటే స్టిచ్ చేసాం కదా! దాన్ని ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనకిదంతా ఎక్స్‌ట్రా కదా! ఈ విధంగా అనమాట. లైనింగ్‌తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవచ్చు. సారీ కట్ చేసుకోవాలి కన్ఫర్మ్‌గా. ఓకే కదా! ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను నెక్‌కయితే క్యాన్వాస్ పేపర్ ఏమి యూజ్ చేయలేదు. మీరేదైనా మంచి మోడల్స్ పెడితే యూజ్ చేయండి. ఓకే గదా! ఇక్కడి వరకు ఓకే. ఈ విధంగా అయితే మనం చుట్టూరు ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ సెకండ్ పార్ట్‌ని గూడా అదే విధంగా నేనైతే కట్ చేసేస్తాను. ఓకేనా? ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ షోల్డర్స్ ఉంటాయి కదా! ఈ షోల్డర్స్ మాత్రమే జాయిన్ చేసేయండి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ ఉంది చూసారా? దానికోసం ఎంత తీసుకుందామంటే విడ్త్ ఉంది చూసారా? ఈ వెడల్పయితే నేను 10 తీసుకున్నాను. 10 ఇంచులనమాట. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి నేను పొడవు చూస్తున్నాను. ఎంతుందంటే ఒక 44 ఇంచెస్ ఉందనమాట. అదే విధంగా బాటమ్ పార్ట్‌కి 2 పార్ట్స్ తీసుకోవాలి. అటు సైడ్, ఇటు సైడ్ గదా! నేనిలా ఆహ్, ఇలా 2 పార్ట్స్ అయితే తీసేసుకున్నా. ఇలా తీసుకొని ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా. చేసుకొని పక్కనున్న ఎడ్జెస్ అయితే ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని నేను ఫ్యాబ్రిక్ మూవ్ అవ్వకుండా పిన్స్ అయితే పెట్టాను. ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే మెజర్‌మెంట్స్ ఏం లేదు. నార్మల్‌గా ఈ విధంగా అయితే షేప్ గీసేస్తున్నాననమాట ఈ విధంగా. ఆహ్, క్రాస్‌గా అనమాట. ఒకటి అటు, ఒకటి ఇటు ఈ విధంగా అయితే గీసేస్తున్నా. లైక్ డబ్ల్యూ అనుకోండి. డబ్ల్యూ ఎలా గీస్తాం ఆ విధంగా గీసుకోవడమే ఇంకా. మనకి మీ దగ్గర ఎక్కువ లెంత్ ఉంటే ఇంకొంచెం పెద్దగా గీసుకోవచ్చు. నాది తక్కువ కాబట్టి నేను ఈ విధంగా అయితే డబ్ల్యూ షేప్స్ అనేది ఈ విధంగా అయితే గీస్తున్నా. ఇలా. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను మార్క్స్ లైట్‌గా పెట్టాననమాట. అందుకే కనిపియట్లా. బట్ కట్ చేసేటప్పుడు మాత్రం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మనం మార్క్స్ అయితే చేసేసుకోవాలనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మార్క్ చేసిన మిడిల్‌లో ఉన్న పీసెస్‌నయితే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేస్తాను ఇలా. కట్ చేసేసాననమాట. ఇప్పుడు కట్ చేసిన తర్వాత
చూసారు కదా! మీకు షేప్ అయితే అర్థమవుతుంది కదా! ఈ విధంగా కట్ చేసిన తర్వాత చుట్టూరా మనం జిగ్‌జాగ్ చేయించుకుంటాం గదా! ఎలా అయితే చివర్ల అదే విధంగా దీనికి కూడా చేపిచ్చేసుకోవాలి. లేకదంటే సన్నగా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే సన్నగా స్టిచ్ వేశా. జిగ్‌జాగ్ ఏం చేపించలేదు. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్న తర్వాత జిగ్‌జాగ్ చేపిచ్చేసుకోవడం పర్లేదు. అంటే ఏదైనా చేసుకోవచ్చు పర్లేదు అంటున్నా. ఇప్పుడు పైన ఈ విధంగా అయితే చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకోవాలనమాట. రివర్స్ తిప్పి ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలా తిప్పుతాం గదా! ఈ విధంగా తిప్పేసేయాలి. అదే విధంగా వీ నెక్ అంటే ఇంకొక పార్ట్ వైపు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్‌లో ఈ విధంగా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా. ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత చివరికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. మనం జాయిన్ చేయాలి కదా! ఈ విధంగా ప్లీట్స్ పెట్టి ఇటు సైడ్ తిప్పేయాలనమాట. ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ ఉంది చూసారా? ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ అనేది చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్ లెంత్ అయితే ఒక 4 ఇంచెస్ తీసుకుంటున్నా నేనైతే. ఈ విధంగా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత, ఈ లెంత్ ఉంటుంది చూసారా? ఈ పొడవనేది మన ఇష్టం. మీ దగ్గర క్లాత్‌ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఒక 33 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ విధంగా అయితే 2 పార్ట్స్ ఈ విధంగా తీసేసుకొని, ఇటు చివర కూడా మీరు జిగ్ జాగ్ చేపించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చూపిస్తున్నా. సన్నగా నేనైతే ఫోల్డ్ చేసేసాననమాట. ఈ విధంగా మీరు కూడా ఒక ఫోల్డ్ చేసేసుకోవడమే సన్నగా. ఈ విధంగా సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా సన్నగా ఒక ఫోల్డ్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలనేది చూపిచ్చేస్తాను. ఇవి కూడా హ్యాండ్స్ అనేది నేనైతే చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టేస్తున్నాననమాట. ఈ విధంగా హ్యాండ్ ఎటు సైడ్ తిప్పేసి రివర్స్ చేసేసి ఇలా చిన్న చిన్నగా ఎలా అయితే బాటమ్ పార్ట్‌కి ప్లీట్స్ పెట్టామో అదే విధంగా ఇలా ప్లీట్స్ అయితే పెట్టేయాలి. ఇటు సైడ్ పార్ట్ పెట్టా గదా! ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇలా ప్లీట్స్ పెట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు సైడ్‌కి తిప్పేసి మనం సైడ్స్ అయితే స్టిచెస్ అనేది వేసుకోవాలనమాట. ఈ విధంగా మీకు ఎంత మెజర్‌మెంట్ పెట్టుకుంటారో అంత విధంగా ఈ విధంగా స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా స్టిచెస్ అనేది కలిపేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నేను నెక్ పెడతా అన్నా కదా! దానికోసం థ్రెడ్స్ కట్ చేసేసాను. ఇలా 8 ఇంచెస్ తీసుకోవాలి. 2 పార్ట్స్ అనమాట. ఈ విధంగా తీసుకొని ఒక ఫోల్డ్ చేశాననమాట. ఈ విధంగా చేసేసి అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి లోపలికి. అదే విధంగా దీంట్లో ఇంకొక థ్రెడ్ ఈ విధంగా పెట్టేసి ఆ చివరికి ఇలా పెట్టి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. నెక్ పార్ట్ అయితే ఇదే అనమాట. నేనైతే జీన్స్ మీదకి వేసుకున్నాను ఈ టాపు. మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తే అర్థమవుతుంది మీకు ఈ టాప్ లుక్ ఎలా ఉంది అనేది. ఇది స్టిచ్ అయిపోయినాక ఇలా ఉందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థాంక్ యూ సో మచ్. బాయ్.